శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి ఓలేటి శశికళ గారు రాసిన అపరాధి ఎవరు అనే నవలిక మొదటి భాగం విందాం. శీర్షిక అపరాధి ఎవరు అని వినగానే మీరు ఇదొక థ్రిల్లర్ కమ్ క్రైమ్ అనుకుంటారేమో. క్రైమ్ అండ్ థ్రిల్ మాత్రమే కాదు, మంచి ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ స్టోరీ ఇది. అపరాధి ఎవరు అనే విషయం మీరసలు ఊహించలేరు. చివరి భాగం వరకు తప్పకుండా వినండి. ఇక కథలోకి వెళ్దాం. రాత్రి 9 అయ్యింది. ఆఖరి అతిథిని కూడా సాగనంపి లోపలికొచ్చింది సుజన. గత 10 రోజులుగా ఆ పార్టీ ఏర్పాట్లలో తలమునకలైన ఆమెకి ఒక్కసారిగా వెర్రి అలసట ఆవహించింది. సోఫాలో నిస్త్రాణంగా కూలబడింది. ముందు నుంచి భర్త సహకారం తక్కువే. తమ జీవితాల్లో అతి ముఖ్యమైన ఈవెంట్ ఇది. కూతురి సోని 16వ పుట్టినరోజుకి అతను లేకపోవడం ఆమెకి తీవ్ర అసంతృప్తిగా ఉంది. కానీ జీవితంలో అతని అండ దొరకడమే అతిపెద్ద అదృష్టంగా భావించే ఆమె అతన్ని ప్రశ్నించటం, నిలదీయడం చెయ్యదు. తమ కుటుంబం కోసమే కదా అతని వ్యాపారాలు, అతని టూర్లు అనుకుంటూ సర్ది చెప్పుకుంటూ ఉంటుంది వెర్రిది. అప్పుడే మేడ దిగి వచ్చిన 10 ఏళ్ల కొడుకుని ప్రేమగా పలకరించి డైనింగ్ టేబుల్ మీద పరిచి ఉన్న డిషెస్ నుండి వాడికి నచ్చినవన్నీ పళ్ళెంలో పెట్టి తినడానికి ఇచ్చింది. ఆ పార్టీలో తన స్నేహితులు తప్ప మరెవ్వరూ, అంటే కనీసం తల్లి కూడా ఉండడానికి వీల్లేదు అని కండిషన్ పెట్టింది సోనీ. బ్యాక్యార్డ్లో స్విమ్మింగ్ పూల్ పక్కన జరిగిన ఆ పార్టీని తలుచుకుంటే సుజనకి కంపరంగా అనిపించింది. 16, 17 ఏళ్ల మధ్య అమ్మాయి అబ్బాయిల విపరీత వస్త్రధారణలు, పరిణితి లేని విపరీత పోకడలు తలుచుకొని ఎక్కడికి పోతోంది ఈ యువతరం? ఎక్కడ చూసినా బీర్ క్యాన్లు, తిని తినకుండా చిమ్మిపోసిన పిజ్జా బర్గర్లు, ఎంతో ఇష్టపడి చేయించిన కస్టమైజ్డ్ కేకు, అంతా ముద్దలు ముద్దలుగా చేసి సోనీ ఒళ్ళంతా పులిమేసి బర్త్డే బంప్స్ అంటూ పిల్లను ఎత్తి కుదేసి అందరూ కలిసి పూల్లోకి దూకి ఆ చేసిన విన్యాసాలు, వింతపోకడలు, వికృత పోకడలు తలుచుకొని కూతురి భవిష్యత్తు ఏమవ్వబోతోందా అని బెంగగా అనిపించింది సుజనకి. తల్లి తన కోసం ఇంత కష్టపడ్డా చిన్న థ్యాంక్స్ కూడా లేదు ఆ పిల్ల నోటంట. స్టార్ హోటల్లో చేసుకోమని తండ్రి పర్మిషన్ ఇచ్చినా తల్లి ఇంట్లో ఏర్పాట్లు చేయడంతో తల్లి మీద పీకల దాకా కోపంతో ఉంది సోనీ. టీన్స్లో అడుగుపెట్టిన రోజు నుండే తల్లి నుండి దూరం జరిగిపోసాగింది సోనీ. స్నేహితులే హితైషులైపోయారు. వీకెండ్స్ మాల్స్లో, పబ్స్లో మిత్రులతో పాటు చిల్లౌట్ అవ్వడం ఆ అమ్మాయికి ఇష్టమైన పాస్ టైం. 9:30 అయ్యింది. నల్లని లెదర్ షర్ట్లో, ముక్కుకి నత్తులా ఒక రింగు, చేతులకి రకరకాల చామ్ బ్రేస్లెట్స్, బీడెడ్ బ్రేస్లెట్స్ తగిలించుకొని పర్మ్ చేయించుకున్న రంగుల జుట్టుతో, కళ్ళకి దట్టమైన మేకప్తో వికారంగా తయారయ్యి మెట్లు దిగింది సోనీ. ఇంత రాత్రివేళ ఎక్కడికి సోనీ అంటూ భ్రుకుటి ముడిచి కోపంగా ప్రశ్నించింది సుజన. తల్లికేసి నిర్లక్ష్యంగా చూస్తూ పొగరుగా తలెగరేస్తూ, టీనేజ్ పాయింట్లో కొందరు ఫ్రెండ్స్ నాకు బర్త్డే ట్రీట్ ఇస్తున్నారు. మన ఇంటి పిచ్చి పార్టీకి వాళ్ళు రావన్నారు. సో అంటూ టైం చూసుకుంది. మతిలేదా సోనీ నీకు? ఇంత రాత్రివేళ 10 మైళ్ళ అవతల టీనేజ్ పాయింట్ ఉంది. ఎలా పంపగలను నిన్ను? ఐ కాంట్ బీ సో ఇర్రెస్పాన్సిబుల్. యూ హ్యాడ్ ఇనఫ్ టుడే. వాళ్ళకి కాల్ చేసి పార్టీ కాల్ ఆఫ్ చెయ్యి అంటూ అరుస్తూ వారించబోయింది సుజన. ఇంతలో ఇంటి బయట కార్ ఆగడం, వీళ్ల పక్కింట్లో ఉండే రోహన్ కారు తాళాలు ఊపుకుంటూ ఇంట్లోకొచ్చి, ఆంటీ డోంట్ వరీ, షీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అంటూ సోనీ చేయి పట్టుకుని లాక్కుపోయాడు. వెళ్లే ముందు రోహన్ ఒక తెలుపు నీలం గోళీల ప్యాకెట్ని సోనీ కోట్లో పెట్టడం, సోనీ పెద్ద నోట్ల కట్ట రోహన్ జేబులో పెట్టడం సుజన దృష్టి దాటిపోలేదు. సాయంత్రం పార్టీలో కూడా వీళ్లంతా ఆ టాబ్లెట్ ఒకటి నోట్లో వేసుకోవడం, ఇంటి వెనకాల ఉన్న ఖాళీ సైట్లోకెళ్ళి వీడు సిగరెట్లు కాల్చటం ఆమె గమనిస్తూనే ఉంది. సోనీ అంటూ బిగ్గరగా పిలిచింది సుజన. ఆ టాబ్లెట్స్ నాకు ఇచ్చేసెళ్ళు. రోహన్, నువ్వు సోనీకి సీనియర్వి, చిన్నప్పటినుంచి కలిసి పెరిగారు. దానికి మంచి చెప్పడం పోయి లేనిపోని హ్యాబిట్స్ అలవాటు చేసి తగలబెడుతున్నావు. నీకంటే ఎవరి భయం లేదు. మీ అమ్మకి చెప్తే తల్లిదండ్రుల డైవర్సు నీ మీద తీవ్రమైన ప్రభావం చూపించింది అని ఆ ఒత్తిడి తట్టుకునే క్రమంలో నువ్వు కొందరు చెడు స్నేహాల పాలు పడ్డావని ఏవో కాకమ్మ కథలు చెప్తోందావిడ. మీ అందరి వల్ల సోనీ పూర్తిగా మా అదుపు తప్పుతోంది.
పైగా అందరూ ఒకే ట్యూషన్కి వెళ్తున్నారు కట్టకట్టుగా. మరి అక్కడేం రాచకార్యాలు వెలగబెడుతున్నారో తెలియడం లేదు. సోనీ ఫాదర్ అతి గారాబం చేయడం తప్ప ఏమీ సీరియస్గా తీసుకోవడం లేదు ఈ ఇష్యూని. ఇలా చెప్తున్నందుకు ఏమనుకోకు. కానీ రేపటి నుండి నువ్వు మా ఇంటికొచ్చినా సోనీతో స్నేహం చేసినా బావుండదు. నా శైలిలో నీకు గుణపాఠం చెప్తాను. బీ కేర్ఫుల్ అంటూ తర్జని చూపిస్తున్న తల్లికేసి క్రోధంగా చూస్తూ, యూ బీ కేర్ఫుల్ మామ్. రోహన్ నేను రిలేషన్షిప్లో ఉన్నాం. డోంట్ యూ డేర్ టు ఇంటర్ఫియర్ ఇన్ అవర్ మ్యాటర్స్. నువ్వు నన్ను వాడిని విడదీస్తే నేను ఇల్లు విడిచి వాడితో పోతాను, జాగ్రత్త అంటూ బయలుదేరింది సోనీ. కమాన్ రోహన్, ఐ విష్ షీ ఈజ్ డెడ్. ఇలాంటి మామ్స్ ఉండడం కన్నా మదర్లెస్ చైల్డ్గా ఉండడం బెటర్. ఐ హేట్ హర్ అంటూ ఆ మాతృమూర్తి వాత్సల్యం మీద కడివెడు విషం కక్కి స్నేహితులతో కారెక్కిపోయింది సోనీ. సుజనకి ఒక్కసారి తన చుట్టూ చీకట్లు కమ్మినట్టు అనిపించింది. పిల్ల చూస్తే ఇలా, భర్త చూస్తే అతని వ్యాపారం స్నేహాలు తప్ప కుటుంబ సమస్యలు పట్టని నిర్లక్ష్యం. ఊరెళ్ళి వచ్చిన ప్రతిసారి అతని బట్టల్లో నుండి బయటపడే కొత్త పెర్ఫ్యూమ్ వాసనలు, పొడవైన వెంట్రుకలు, రంగుల మరకలు మరేవో కొత్త కథలు చెప్తూ ఉన్నాయి. గట్టిగా నిలదీసి అడగడానికి సరిపడే దన్ను తనకి లేదు. ఉమెన్స్ వెల్ఫేర్ హోంలో ఉంటూ సెక్రటేరియల్ కోర్స్ చేసి అతని ఆఫీస్లో చేరిన తనను తన అందాన్ని చూసి వరించి తనదాన్ని చేసుకున్నాడు. ఒక సంపన్న కుటుంబపు ఇల్లాలి హోదా, సౌకర్యాలు అన్నీ ఇచ్చాడు. తన బాధాకరమైన గతం ఆమెకి తలుచుకోవడం సుతారం ఇష్టం లేదు. భర్త డబ్బు ఇచ్చే భద్రత, అధికారం, సంఘ గౌరవం, అతను చూపించే ప్రేమాభిమానాల ముందు అతని బలహీనతలు నిలదీయడం పెద్ద విషయంగా తోచలేదు. కానీ అదే డబ్బు తన సంతానాన్ని వక్రమార్గంలోకి తోస్తుంటే చేతులు ముడుచుకొని చూస్తూ ఉండకూడదు అనుకుంది. ఎందుకో నా జీవితానికి ఇన్ని మలుపులు, సమస్యలు అనుకుంటూ ఏడుపు ముంచుకొస్తుంటే చేతుల్లోనే తలదాల్చుకుంది సుజన. తల్లి దుఃఖం చూసి కొడుకు సుమన్ తల్లి భుజం మీద తలవాల్చి, డోంట్ వర్రీ అమ్మా, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్, ప్లీజ్ డోంట్ క్రై అంటూ ఆర్ద్రంగా అంటుంటే ఆ తల్లి మనసు కొడుకు పట్ల ఆత్మీయతతో నిండిపోయింది. నువ్వు ఒక్కడివే నాకు మిగిలిన ఒకే ఒక ఆశాకిరణం నాన్న. నువ్వు అక్కలా కాకుండా మంచి మార్గంలో నడవాలి, మంచి హ్యూమన్ బీయింగ్గా ఉండాలి, ఉంటానని ప్రామిస్ చెయ్యి అంటూ చెయ్యి చాపింది. మౌనంగా తల్లి చేతిలో చెయ్యి వేసి తల్లి చెయ్యి పట్టుకొని అలాగే ఉండిపోయాడు ఆ పిల్లాడు. రాత్రి 11ంటికి ఇద్దరూ మేడ మీద తమ బెడ్రూంలోకి వెళ్ళి నిద్రకి ఉపక్రమించారు. ఉదయం 9 గంటలు. వారం రోజులు సెలవు పెట్టి ఊరెళ్ళిన వాచ్మ్యాన్ మూసి ఉన్న ఇంటి గేట్లు చూసి సుజనమ్మ గారికి ఫోన్ చేయబోయాడు. అప్పటికే అక్కడ వేచి ఉన్న పని మనుషులు, డ్రైవరు పరిగెట్టుకుంటూ వచ్చి ఉదయం 8 నుంచి ప్రయత్నిస్తున్నా ఎవ్వరూ ఫోన్ ఎత్తడం లేదని, ఆఖరి ప్రయత్నంగా అయ్యగారికి చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నామని చెప్పారు. ఓసారి వెనక గేట్ నుంచి ప్రయత్నిద్దాం, రాత్రి పాపగారి పార్టీ ఉందని అమ్మగారేదో చెప్పారు కదా, బహుశా నిద్రలేచుండరు అని పనమ్మాయి అనడంతో అందరూ మెయిన్ రోడ్డుకి ఆనుకున్న మరో ఖాళీ సైట్ తలుపు తెరిచి వీరింటి వెనక గేటుకి చేరుకున్నారు. వెనక గేట్లు ఒరుగ్గా తెరిచి ఉండడం చూసి ఆశ్చర్యం వేసింది. ఆ ప్రదేశమంతా చిందరవందరగా పడున్న పార్టీ తాలూకు చెత్తంతా దాటుకుంటూ ఇంటికేసి వచ్చారు. వెనకవైపు గ్లాస్ డోర్స్ తెరిచే ఉన్నాయి. సంశయిస్తూనే అమ్మగారు అంటూ లోపలికెళ్లారు. ఎక్కడా అలికిడి లేదు. పని మనిషి చనువుగా పిల్లల గదులు తెరిచి చూసింది. ఆదమరిచి నిద్రపోతున్న వాళ్ళని చూసి హమ్మయ్యా అనుకుంది. ఇంతలోనే బ్యాక్యార్డ్ శుభ్రం చేస్తున్న మరో పనమ్మాయి పెద్దగా అరవడం మొదలుపెట్టింది. అందరూ ఇంటి ఈశాన్యంలో ఉన్న పెద్ద స్విమ్మింగ్ పూల్ దగ్గరికి చేరారు. విశాలమైన స్విమ్మింగ్ పూల్ చివర ఒక శరీరం వెల్లకిలా తేలుతూ ఉంది. ఎవరిది ఆ శరీరం అని ఆశ్చర్యపోతున్నారా? టెన్షన్ పడుతున్నారా? సుజనకి ఏమై ఉంటుంది అని ఆలోచిస్తున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. మీ అంచనా ప్రకారం ఆ శవం ఎవరిదై ఉంటుంది అనే విషయాన్ని కమెంట్ చేయండి. మరిన్ని విలువైన వినిపించే కథల కోసం కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు.